నా పేరు శ్రావణ్ కుమారు. నేను CITU జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ హైదరాబాద్ సౌత్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, 5 జోన్లు, ఈ 3 ఏళ్ల కాలంలో అనేక పోరాటాలు, ఈ ఓల్డ్ సిటీలో అనేక రాష్ట్రాల నుండి బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అనేక రాష్ట్రాల నుండి వలస వచ్చినటువంటి కార్మికులు లక్షలాది మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్గా వలస వచ్చినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి హైదరాబాద్ నగరంలో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు పని ప్రదేశంలో అనేక వేధింపులకు గురై అనేక మంది ప్రమాదంలో చనిపోతున్నటువంటి కార్మికులకు CITU అండగా నిలిచి లక్షలాది రూపాయలు మనం నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. అంతేకాదు, ఈ హైదరాబాద్ సౌత్ పరిధిలో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, BDAలు, DRDAలు, అట్లాగే మున్సిపల్, ట్రాన్స్పోర్ట్ రంగం, అనేక రాష్ట్ర ప్రభుత్వ రంగాలకు సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ ఆపాలన్నటువంటిది ఈ మధ్యలో తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు సంబంధించినటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను కార్మికులను కట్టు బానిసలు చేసేటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తున్నారు. ఈ ప్రమాదాన్ని ఎండగట్టడం కోసం అనేక దఫాలుగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక పోరాటాలకు సంబంధించినటువంటి హైదరాబాద్ సౌత్ జిల్లా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని వెనుకకు తీసుకోవాలన్నటువంటి వేలాది మందితోటి ఆందోళన పోరాటం నిర్వహించాం. సమస్యలు కానీ, పని ప్రదేశంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు కానీ, కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నటువంటి, పర్మనెంట్ చేయాలన్నటువంటి అనేక డిమాండ్లతోటి ఈ 3 సంవత్సరాల్లో పోరాటం చేశాం. అంతేకాదు, ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి అనేక పోరాటాలను సమీక్షించుకోవడం కోసం అక్టోబర్ 30-31 తేదీన చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ జిల్లా మహాసభల్లో CITU అనేక రంగాల నుండి ప్రతినిధులు పాల్గొని రాబోయే 3 ఏళ్లలో పోరాటాలు రూపొందించుకోవడం కోసం ఈ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ జిల్లా మహాసభలను అనేక రంగాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది, వేలాది మంది కార్మికులు ఈ మహాసభను పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.